అండి, నా పేరు షేక్ సైదాబి అండి. ఇవి పసుపు కొమ్ములండి. వీటిని నేనే మా ఇంట్లో పసుపు మొక్కలు పెంచి తయారు చేశానండి. గత 3 సంవత్సరాల నుండి మేము బయట పసుపు కొనుక్కోకుండా ఇంట్లోనే పసుపు మొక్కలను నాటి మనకున్న కొద్ది స్థలంలోనే ఈ పసుపు మొక్కలు అనేటివి నాటి మా గిడ్లకు సరిపడే సంవత్సరానికి సరిపడే పసుపుని అయితే మేమైతే తయారు చేసుకుంటున్నామండి. ఈ పసుపుని ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఆ వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటున్నా. పోయినసారి దుంపలు తీయంగా కొన్ని చిన్న చిన్న దుంపలు ఇలా భూమిలో వదిలేస్తానండి. ఎందుకంటే అవి మళ్ళీ 7 మొక్కలుగా మొలవటానికి మనకి విత్తనానికి ఉంటాయండి. వీటిని మళ్ళీ మనం తోముకొని విడివిడిగా ఒక్కో మొక్కగా మనం నాటుకుంటే మళ్ళీ మనకి కొత్త పసుపు తయారవుతుందండి. ఇలా గొంతులో కూడా ఉన్న కొద్ది ప్లేసులు కూడా కొన్ని మొక్కలను అయితే ఇలా ఉంచానండి. ఇవి కూడా మళ్ళీ మనకి కొత్త పసుపు కొమ్ములు తయారవడానికి ఉంటాయి. ఇప్పుడు ఆ గొంతులో మొలిసిన మొక్కల్ని కొన్నిటిని ఇక్కడ మా గార్డెన్లో వేద్దామని తీసుకొచ్చినానండి. పోయిన వీకు ఈ మొక్కల్ని నాటానండి, కొన్ని మొక్కల్ని. ఇప్పుడు మీకు చూపించడం కోసం పసుపుని ఎలా అయితే పెంచుకోవాలని చూపించడం కోసం ఈ కొన్ని మొక్కల్ని తీసుకొచ్చి పెట్టానండి. ఇలా ఒక్కొక్క మొక్కని మనం విడిగా భూమిలో పాతి పెట్టుకోవచ్చు. వీటికి ఎలాంటి మందు లేకుండా న్యాచురల్గా పండించుకోవచ్చండి. వీటికి మనం మందులు వేయాల్సిన అవసరం లేదండి. మనకు భూమిలో కొంచెం మంచిగా బలం ఉంటే చాలు మనకి దుంపలు మంచిగా వస్తాయండి. బయట కొనే పసుపు మనకి ఏదైతుందో అది అంత కల్తీ వస్తుంది కదండి. మన ఇంట్లో ఇలా మొక్కలు నాటుకొని మన పసుపు మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కొక్క మొక్కని విడివిడిగా పెట్టుకుంటే ఈ మొక్కకి ఒక 5-6 దుంపలు బాగా వస్తాయండి. ఎక్కడ మనకున్న కొద్ది ప్లేస్లైనా సరే అక్కడక్కడ, లేదా ప్లేస్ లేనప్పుడు కుండీలోనైనా పెంచుకున్నా మనకి సరిపడే ఇంటికి సరిపడే పసుపు మొత్తానికి వస్తుందండి. వీటిని విత్తనాలను మనం సపరేట్గా తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ పిలకలు వచ్చినప్పుడు ఈ పసుపు తయారైనాక మనం ఈ పసుపుని తీసేటప్పుడు కొన్ని చిన్న దుంపలు ఎలాగో భూమిలో మిగిలిపోతాయి. ఇలా మిగిలిపోయిన దుంపలు అయ్యే వర్షాలు పడినప్పుడు వాటంతటా అవే వస్తాయండి. వాటిని ఒక్కనే కుప్పగా ఉంచుకోకుండా అవి కుప్పగా పెరిగినప్పుడు వాటిని కుప్పగా ఉంచుకుంటా వాటిని తీసి విడివిడిగా ఒక్కో ముక్కగా పెట్టుకుంటే మనకి మాకున్న ఈ ప్లేస్లో అక్కడ కొన్ని అక్కడక్కడ ఇక్కడ కొన్ని. అయితే ఈ పసుపు మొక్క మాకైతే ఒకరింట్లో ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక మొక్కను తీసుకొచ్చుకున్నామండి. ఆ మొక్కని నాటే ప్రతి సంవత్సరం కొంతగా పెరిగి ఈ 3 సంవత్సరాల నుండి మాకింటికి సరిపడా పసుపుని మేము తయారు చేసుకుంటున్నామండి. వాటికి మేము ఎలాంటి మందులు కానీ ఎరువులు కానీ వేయకుండా న్యాచురల్గా మా పెరట్లోనే మాకు సరిపడా పసుపు అయితే మాకు లభిస్తుందండి. మనకున్న కొద్ది స్థలంలోనే మనం కుండీలలో కానీ లేదా స్థలం ఉంటే ఆ స్థలంలో కానీ సింపుల్గా ఈ పసుపుని అయితే మనం పెంచుకోవచ్చండి. ఈ పసుపుని మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పచ్చి దుంపల్ని ఒక 10-15 నిమిషాల పాటు ఉడకబెట్టి ఎండకు ఆరబెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగునా పాడవకుండా నిల్వ ఉంటాయి. వాటిని మనకి అవసరం ఉన్నప్పుడు పసుపు పట్టించుకోవచ్చు అండి.
ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్. నేనైతే గత 3 సంవత్సరాల నుండి అయితే మా ఇంటికి కావాల్సిన పసుపుని ఇంట్లోనే నేను పెంచుకుంటున్నానండి. దీనికి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఒకేడు మనం పసుపు చెట్లు అయితే ప్రతి ఏడు మనకు అవే విత్తనాలు తయారవుతూ ఉంటాయి. వాటిని సపరేట్గా తయారాల్సిన పని లేదు. మనకు కావాల్సిన దుంపలు తవ్వుకోగా చిన్న చిన్న దుంపలు అనేటివి ముక్కలు అనేటివి ఇరిగిపోయే భూములు ఉంటాయండి. అవే మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మొలుస్తాయి. వాటిని మనం మొక్కలుగా తీసుకొని వాటిని అక్కడక్కడ కొంచెం కొంచెం విడివిడిగా దూరం దూరం పెంచుకుంటే అవి మనకి సంవత్సరానికి సరిపడ దుంపలు తయారవుతాయండి. మీరు కూడా మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో కావాల్సిన పసుపుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బయట ఇప్పుడు మనం ఏ పసుపు కొన్నా మనకి అదైతే క్వాలిటీగా ఉండట్లేదు, అంత డూప్లికేట్గా వస్తున్నాయి. కాబట్టి మనకి డైలీ వేర్కి తప్పకుండా ఎవరింట్లోనైనా పసుపు అనేది క్రమం తప్పకుండా వాడాల్సిన పసుపు కాబట్టి అది మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్త్ఫుల్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అంతే, బాయ్.